హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నెల్లూరుకి వెళ్తున్నాం సంక్రాంతికి. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారా? పండగలు అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడైతే బాగా బోర్ కొడుతుంది. జస్ట్ మెమొరీస్ అలా గుర్తు చేసుకుంటూ కొన్ని రోజులు అయితే టైం పడుతుంది మళ్ళీ మామూలు అవడానికి. ప్రస్తుతానికైతే మేమైతే నెల్లూరుకి వెళ్తున్నాం. ఇప్పుడు తిరుపతి టు నెల్లూరు. ఇప్పుడైతే రోడ్ అయితే చాలా బాగుంది, మంచిగా హైవే మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోవచ్చింది. మనకి ఎక్కడ ట్రాఫిక్ అనేది లేదు. జస్ట్ ఒక 2 అవర్స్లో మనమైతే తిరుపతి టు నెల్లూరు అయితే వెళ్ళిపోవచ్చు కార్లో హ్యాపీగా. జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. అందులో మేము ఫస్ట్ టైం ఇప్పుడు మన నాయుడుపేట దగ్గర రింగ్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇదే అనమాట వెళ్ళటం ఫస్ట్ టైం. మంచిగా ఎంజాయ్ చేసాం జర్నీని అయితే. ఇంకా నెల్లూరు వెళ్ళంగానే ఆ రోజు ఈవినింగ్ అయితే ఇరుకలల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. నెల్లూరు గ్రామదేవత అమ్మవారి గుడి అనమాట. మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారు బెంగళూరు నుంచి. ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కదని వెళ్ళాము. మామూలుగా కూడా నేను వెళ్తూ ఉంటానండి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారు, ఇరగాలమ్మ గుడి అంటాం మేము. గుడికైతే నేను మ్యాక్సిమం నెల్లూరు సంవత్సరంలో 1-2 సార్లు అయినా ఖచ్చితంగా వెళ్తాను. ఎండాకాలంలో అయితే సర్ది పెడతాము. అవన్నీ కూడా ఇంతకుముందు నేను వెళ్ళింది అలాంటివన్నీ కూడా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. సర్ది పెడతాము. తర్వాత ఒక్కసారైనా పొంగల్ తీసుకెళ్ళి పెడతాను అమ్మవారికి నైవేద్యంగా. ఇంకా అక్కడే పెట్టి మనం అక్కడే కూర్చొని ప్రసాదాలు పంచి ఇవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మేము ప్రస్తుతానికైతే నేను ఏం ప్రసాదాలు తీసుకెళ్ళలేదు, బట్ వేరే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తింటున్నాము ఇక్కడ. కట్ చేస్తే నెక్స్ట్ డే భోగి అనమాట. ఇదిగోండి మార్నింగే 4 గంటలకంతా లేసేసాము. అందరం లేసేసి ఇక్కడ భోగి అయితే స్టార్ట్ చేసాము. మంచిగా ఈసారి మా భోగి ఏంటంటే దీపావళి కూడా యాడ్ అయింది మా భోగిలో. ఎందుకంటే దీపావళికి మిగిలిన టపాసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా భోగి మంటల దగ్గర కాల్చడం ఇవన్నీ చేసాము. దీపావళి ప్లస్ భోగి 2 అయిందనే చెప్పొచ్చు ఈ సంవత్సరం. మాకు తమాషాగా అలా జరిగింది. అదిగోండి ఇక్కడ చిచ్చుబుడ్లు కాలుస్తున్నారు. ఇంకా క్రాకర్స్, మన కాకరపోతులు ఉంటాయి కదా, అవి ఇవన్నీ కూడా జస్ట్ అలా ఎంజాయ్ చేసుకుంటూ భోగిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. అయితే భోగి రోజు ఏంటంటే వర్షం పడిందండి. అదే స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్గా సంక్రాంతి రోజు అయితే వర్షం పడుతుంది. అదే కొత్త విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మనకి సంక్రాంతి పండగప్పుడు వర్షాలు అవి పడవన్నమాట. కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నా సంక్రాంతి రోజు వర్షం పడుతుంది. కానీ ఈసారి భోగి రోజు వర్షం పడింది. ఇంకా ముగ్గులు అవన్నీ కూడా ఏమీ వేయలేదన్నమాట మేము అప్పటికే. ఇంకా వర్షం పడుతుంది, ఆగితే వేద్దాం లేదంటే గమ్ముగైపోదాం అనుకున్నాం. ఇప్పుడైతే నేను జస్ట్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మా తోడుకోళ్ళు మంచిగా చెట్లు నాటిందనమాట. ఎంత బాగున్నాయంటే పూలు, నిజంగా నా మాటలతో నేను చెప్పలేను, వర్ణించాల్సిందే. అసలు వర్ణించడానికి కూడా రాలేదు. నాకు అంత బాగా నచ్చినాయి అన్నమాట. అన్నీ వీడియో తీసుకున్నాను నీట్గా, చాలా బాగా. అందులోకి ప్లెజెంట్గా వర్షం పడింది కదా, మంచిగా ఎంత గ్రీనరీగా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఆకులు మంచి గ్రీన్ కలర్లో, ఫ్లవర్స్ ఫ్రెష్గా, చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీకు అందరికీ కూడా చూపించాలని చెప్పనేసి వీడియో అయితే షేర్ చేశాను. పువ్వులు ఇలాంటివి చూస్తే మనకి ఆడవాళ్ళకి అస్సలే గమ్ముగుండలేము కదా, మంచిగా మనసుకు బాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా వీడియోస్ ఫొటోస్ తీయాలనిపిస్తుంటుంది కదా, అలాగే నాకు అనిపించింది. మీరందరూ కూడా ఒక్కసారి మా గార్డెన్, మా తోడుకోడలు వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఫ్లవర్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి. ఎలా ఉంది, ఎలా అనిపించాయి మీకు అవన్నీ కూడా తప్పకుండా కామెంట్ చేయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట. చిన్న చెట్టుగా నాటింది మా తోడుకోళ్ళు. ఇంతకుముందు నేను ఎప్పుడో 2 years క్రితమో ఇప్పుడు చూసాను అనమాట. కార్తీక మాసంలో తెచ్చి శనక్క అని చెప్పాను. అక్కడ దీపం పెడుతూ ఉన్నింది. ఇప్పుడు చూసారు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. కళ్ళ ముందే చెట్లు బాగా పెద్దవైపోతూ ఉంటాయి. అసలు చెట్లన్నా పూలు, ఈ పూలు చూస్తే ఎంత బాగుందో కదా అసలు. కలర్స్ కానివ్వండి, నేచర్ అంటే నిజంగా అంతేనండి. నేచర్ బ్యూటీ అది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకి ఎక్కడ దొరకదు. కళ్ళకి ఇంపుగా ఆనందంగా కనపడతాయి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి పపాయ చెట్టు అనమాట. పపాయ చెట్టుకి చూడండి ఎన్ని పపాయాలు ఉన్నాయో. ఇక్కడ కొన్ని ఏదో ఒకటో రెండో బాగా చెట్టుకే మగ్గున్నాయన్నమాట. అవి కూడా అప్పుడే మా మరిది కట్ చేసి ఇక్కడ పెట్టారు. అవి చాలా స్వీట్గా ఉన్నాయి. తర్వాత మేము కట్ చేసుకొని తిన్నాము కూడా. మంచి స్వీట్గా చాలా బాగున్నాయి. ఇంకపోతే జస్ట్ 8 ఆ టైంకి వర్షం అయితే లైట్గా ఆగిందనమాట. ఇంకా వెంటనే ముగ్గులు వేద్దామని చెప్పనేసి వేసాము. మా తోడుకోడలు ఇద్దరు ముగ్గులు వేశారు. నాదైతే రంగులు వేసే బ్యాచ్. నేను ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం అంతేనండి, ముగ్గులు వేస్తారు. నేనైతే రంగులు వేస్తుంటాను. నాకు అస్సలు ముగ్గులు రావు. నా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తమ్మ అనేది నాకు మంచిగా ముగ్గులు వేసే కోడలు వస్తుంది అనుకున్నాను. నీకు అసలు ముగ్గులే రావు అని చెప్పనేసి అనేదనమాట. మొత్తానికి ముగ్గులు వేసేసాం, మంచిగా తిన్నాము. దోశ, చికెన్ కూర అవన్నీ చేసుకున్నాం. మా భోగి స్పెషల్స్. భోగి రోజు అయితే మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. జస్ట్ ఇంట్లోనే అలా గడిపేసాం. ఇదిగోండి ఇక్కడ రాజారాణి ఈ ఆట ఉంటుంది కదా, ఆట అయితే ఆడుతున్నాము. ఆట ఆడేసిన తర్వాత మంచిగా డంషల్ ఆర్ట్స్ గేమ్ ఆడాము. ఇలాగా ఎంజాయ్ చేసాం. పాతదంట టైం పెట్టండి, అయిపోయింది. కథకళి అంట. సరే నేను చెప్తా, చెప్పు. ఎన్ని వర్డ్స్? నువ్వు చెప్పాల పిన్ని. 4 అక్షరాలు. హీరో ఎవరా చెప్పు. ఎవరా హీరో? తెలీనా? కొంచెం ఫేమస్ కాదు, ఫేమస్ రీసెంట్ హీరో. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. పాత హీరో. నానియా? ఇంకా పాత. నేను మాటలు నోరు, నా నోట్లో టైటిల్. నేను నోట్లో నేను మాటలు టైటిల్ ఉంది. సరే ఇదో అదే సినిమా లాస్ట్ చెప్తా, చేసి చూపిస్తుంది. నువ్వు చెప్పకూడదు. ఇలాగైతే అస్సలు బయటకు వెళ్ళకుండా ఫస్ట్ టైం మేము భోగి రోజు ఇంట్లోనే కంప్లీట్గా తిని పడుకొని మంచిగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే అయితే సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే కూడా చాలా బాగుండబోతుంది. మీరు వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వ్లాగ్లో సంక్రాంతి వీడియో అంతా కూడా చూడొచ్చు. అండ్ పన్నీర్ ఏంటంటే అది బాడీలో ఎనర్జీని పెంచకుండా కొలెస్ట్రాల్ని పెంచే పదార్థం అది. ఎప్పుడో
లైట్ గా తీసుకోవాల్సింది అంతేగాని మధ్యాహ్నం, హెవీగా అదే రాత్రి అంతే. తినకూడదు. ఎప్పుడైనా మధ్యాహ్నం రాత్రి ఉదయం అట్లా తీసుకోవాలి. అట్ట కాదు, ఆ? ఎప్పుడైనా ఏదైనా మన ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తాం కదా ఇంట్లో, ఫంక్షన్ చేసేటప్పుడు ఏదైనా పలావ్ అట్లా చేస్తాం కదా, అంటే పన్నీర్ తినాలన్నప్పుడు ఫంక్షన్ చేసుకోవాలా. దానికి నీ సంబంధం ఉంది నాన్న. నేను చెప్పాను కదా. ఫంక్షన్ చేసేటప్పుడు ఎట్లా మనం వెజ్ పలావ్ అట్లా చేసుకుంటాం కదా. తినాలనిపించినప్పుడల్లా ఎట్లా ఫంక్షన్ చేసి ఎందుకు చేయాలన్నాడు అసలు? ఇది ఎందుకు చేయాలి? చేసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము, ఐశ్వర్యం పెరుగుతుంది వాళ్ళ అనుగ్రహం వల్ల, ఇంకా బాగా డెవలప్ అవుతాము. ఈ ఇట్లాంటి ఇల్లు ఇంకా 4-5 కట్టేదానికి అవుతాం. అంటే ఇల్లు కట్టడానికేనా? అవును. అవునా? పట్ట కవర్ అవుతుందా? సైడ్ కొద్దిగా సైడ్. ఏంటి?